హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వరలక్ష్మి వ్రతం వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. మరి లేట్ ఎందుకు, ఇంకా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లైక్ చేసి స్కిప్ చేయకుండా చూసేయండి. మరి పూజ కోసం ఒక 5 days ముందే నేను గులాబీ పువ్వులు అలాగే చామంతులు తీసుకున్నానండి. ఇవైతే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను, స్టీల్ బాక్స్లో పెట్టేసి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి పూజ రోజుకి కూడా. ఈ ఐడియా అయితే చాలా బాగా యూస్ అయింది నాకు. సరదాగా షార్ట్ వీడియో కోసం అయితే నేను ఇలా ఫ్లవర్స్ అన్ని డెకరేషన్ చేసి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్, చూసారు కదా. నాకైతే ఇలా కలర్ఫుల్గా ఫ్లవర్స్ ఉంటే భలే అనిపిస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా బాక్సెస్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మనం పూజ రోజున ఫ్లవర్స్ కొనాలంటే చాలా ప్రైస్ చెప్తున్నారు, అందుకోసం అయితే నేను ముందే తీసుకున్నాను. అమ్మవారి కోసం కాసుల మాల అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే ముందు రోజే రెడీ చేసుకుని ఉంచుకున్నాను చక్కగా. మార్నింగ్ అమ్మవారికి అలంకరించి కుంకుమ గంధంతో అయితే బొట్లు పెట్టేసి అమ్మవారి మెడలో వేశాను. ఈ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరికీ చాలా బాగా నచ్చింది ఈ షార్ట్ వీడియో. ఇదిగోండి, ఈ విధంగా చాలా బాగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ముందు రోజైతే అరటిపళ్ళు అలాగే ఫ్రూట్స్ ఇంకా దేవుడి దగ్గరికి కావలసిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాం. ఫ్రూట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి, ఇంకా తప్పదు కదా, మరి దేవుడికి పెట్టాలి కదా. పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, వారం రోజులైనా సరే చాలా బాగా అనిపించింది నాకైతే. అప్పటికప్పుడు తెచ్చుకున్నట్లుగా ఉన్నాయి. ఇక దేవుడి పటాలన్నీ శుభ్రం చేసేసుకుని కుంకుమ గంధం పసుపులతో అయితే అలంకరించుకున్నాను బొట్లు పెట్టేసి. ఇక పువ్వులు కూడా మాలైతే రెడీ చేసుకున్నాను. ఇక ముందు రోజే పిండి రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకున్నాను గారెల కోసం. పూజ రోజు చాలా వర్క్స్ ఉంటాయి కదా, అందుకైతే నేను ఎప్పుడు కూడా ముందు రోజే ఇలా పిండి రెడీ చేసుకుని పెట్టేసుకుంటాను. ఇక కుడుములు అయితే వండేస్తున్నానండి. ఐటమ్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. కుడుముల కోసం అయితే 2 గ్లాస్ వరినూక 4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని చేశారంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఇదైతే పులిహోర కోసం పోపు అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇక రైస్ వండేసాను, పులిహోర కలుపుతున్నాను అనమాట. దీన్ని అత్తెసరుగా కూడా ప్రిపేర్ చేశాను, కొంచెం కొబ్బరికూర యాడ్ చేసి. తర్వాత అయితే ఇక బెల్లం తాలికలు కూడా ప్రిపేర్ చేశాను. ఈ విధంగా పులిహోర రెడీ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కటి రెడీ చేసుకుని అన్ని పక్కన పెట్టుకుంటున్నాను. మార్నింగ్ అయితే 3కి లేచాను. ఆ రోజైతే కరెంట్ కూడా లేదండి, మా వారు మొబైల్ ఫోన్ ఆన్ చేసి ఉంచారు. అప్పుడే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కరెంట్ లేకపోయినా ఇవన్నీ ప్రిపేర్ చేసే అంత ఓపికని ఆ దేవి నాకు ప్రసాదించారు. అందుకే నేను ఇంత బాగా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పించగలిగానండి. అంతే కదా, మరి అమ్మ దయ ఉంటే ఏ పనులైనా ఆటంకాలు లేకుండా చేసుకుంటాం కదా ఎవరైనా సరే. రైస్లో కొబ్బరికూర వేసేసి అత్తెసరన్నం ప్రిపేర్ చేసేసాను. ఇదైతే లంచ్లోకి అమ్మవారికి కూడా సమర్పిస్తారండి, కొబ్బరి అన్నం అన్నమాట. ఇదైతే ఇక క్షీరన్నం ప్రిపేర్ చేయడానికి జీడిపప్పు కిస్మిస్ రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది బెల్లం తాలికలు వండటానికి అయితే పిండి రెడీ చేసుకున్నాను. పిండి అయితే బాగా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇవైతే జిల్లేడికాయలు అంటారు కదా ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే జిల్లేడికాయలు చాలా తక్కువే చేశాను అమ్మవారి కోసం. బెల్లంలో అన్నీ చేసేసనమాట, పిండి అంతా కొంచెం పిండి మాత్రమే మిగిలింది. అప్పుడైతే గుర్తొచ్చింది, కొంచెం చేశానమాట. ఇవైతే బెల్లం తాలికలు ప్రిపేర్ చేసేసాను పక్క స్టవ్ మీద. చాలా పర్ఫెక్ట్గా కుదిరేయండి. తీపి అయితే చాలా బాగా కుదిరింది, బెల్లంతో చేస్తాం కదా. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మా ఇంట్లో ఫేవరెట్ డిష్ ఇది, పూజలప్పుడు కంపల్సరీ ప్రిపేర్ చేస్తాను. ఇవైతే కుడుములు చక్కగా ఉడికాయండి బాగాని.
తర్వాత ఇక ఇంకొకసారి అయితే ఇలా ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టేసి స్టీమ్ ఇవ్వాలి మళ్ళీ. అందుకోసం అయితే మళ్ళీ ఇలా రేకుల్లో అయితే పెట్టేస్తున్నాను. కుడుములు కూడా చాలా బాగా కుదిరాయి పర్ఫెక్ట్గా. కుడుములకి బెల్లం తాలికలకి అయితే నేను రెడీమేడ్ నూక పిండి యూస్ చేశాను, చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. అదే మనం కనుక రైస్ని మిల్లు దగ్గర ఆడించుకున్నామంటే అంత అలా కుదరవు. ఇదిగోనండి ఇదే వరిపిండి. ఇక చలిమిడి కోసం అయితే వరిపిండి బెల్లం కలిపేసి కొంచెం నెయ్యి వేసేసి, చలిమిడి కూడా చాలా టేస్టీగా ఉంది. నెయ్యి వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇక ముందు రోజే పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఫ్రిడ్జ్లో తీసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఈ విధంగా గారెలు కూడా వేసేస్తున్నాను. గారెలు మంచి కలర్ రావాలంటే చింతపండు వాటర్లో కొంచెం చెయ్యి తడి చేసుకుని అప్పుడు వేస్తే చాలా బాగుంటాయి. ఇవిగోండి ఇక ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. పులిహోర, బెల్లం తాలికలు, ఇక క్షీరాన్నం, గారెలు, ఇక కుడుములు, జిల్లేడికాయలు, ఇక ఫైనల్గా చలిమిడి, బెల్లం, వడపప్పు. అమ్మవారిని చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నానో. నాకైతే పూజ ఎప్పుడు చేస్తానా అనిపించేది. వారం రోజుల ముందు నుంచే నాకు పూజ చేసేయాలన్నంత అలా అనిపించేది. అమ్మవారిని చక్కగా డెకరేషన్ చేసుకున్నాను సింపుల్గా, ఏమీ అంగులు ఆర్భాటాలు లేకుండా. ఈసారి అయితే అమ్మవారి కోసం పీట కొనుక్కున్నాను. చాలా ఇయర్స్ నుంచి అందరూ యూజ్ చేస్తున్నారు, కానీ ప్లేస్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక నేనైతే పీట తీసుకోలేదు ఇన్ని రోజులు. అంటే మా ఇంట్లో చాలా సామాన్లు ఉంటాయి, అందుకోసం నేను మళ్ళీ పక్కన పెట్టేయాలి కదా, మళ్ళీ సంవత్సరం వరకు ఏం పని ఉండదు అనేసి నేను ఇన్ని రోజులు తీసుకోలేదు. ఈ సంవత్సరం అయితే పీట కూడా కొనుక్కున్నాను. చాలా హ్యాపీగా పూజ అంతా చేశాను. కలసంలో అయితే పసుపు, కుంకుమ, డబ్బులు, అక్షంతలు వేసి దీనికి కలసాన్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. మామిడాకులు అది వేసుకుని చక్కగా పసుపు రాసి కొబ్బరికాయకి బొట్లు పెట్టి ఇక కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. పక్కన వచ్చేసి అమ్మవారిని బియ్యంలో పెట్టుకుని చక్కగా అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ అన్నీ అందించి ఇక పూజలు అయితే కూర్చుండిపోయాయి అన్నమాట. పక్కనైతే టీవీలో అమ్మవారి వ్రత కథ అంతా పెట్టుకున్నాను. చక్కగా కుంకుమ పూజ చేసుకున్నాను. ప్రశాంతంగా చేసుకున్నానండి ఈ సంవత్సరం పూజ అంతా. ముందైతే వినాయకుడి పూజ కంప్లీట్ చేశాను. తర్వాత ఇక అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకున్నాను.
ఇక అమ్మవారికి అగరబత్తీలు ముట్టిస్తున్నాను. ఇక ప్రసాదాలు కూడా సిద్ధం చేసుకుని అమ్మవారి దగ్గరికి అయితే తీసుకువచ్చేసాను. చక్కగా అన్నీ ఒకే ప్లేట్లో పెట్టేసి ఇక అమ్మవారికి సమర్పిస్తున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టేసాను. ఇక పానకం, చలివిడి, వడపప్పు ఇలా నేను చేసిన అన్ని పిండి వంటలు అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించానండి. ఇక తాంబూలం కోసం అయితే తమలపాకులు, పువ్వులు, అలాగే పసుపు కొమ్ములు, వక్కలు, చిల్లర పైసలు అన్నీ రెడీ చేసి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాను. పంతులు గారు చెప్పిన ప్రకారం అయితే చేశానండి. ఇలాగా ముందైతే వినాయకునికి సమర్పించాను తాంబూలం. తర్వాత ఇక నైవేద్యాలన్నీ పెట్టేశాక అయితే ఇలా పెట్టమనేసి చెప్పారు. ముందే పెట్టేసేదాన్ని నేనైతే. ఇక పంతులు గారి ప్రకారం అయితే చేశాను కదా, తర్వాత పెట్టాను. ఇక హారతి ఇచ్చేస్తున్నాను. ఈ లోపైతే నాది చెవులు ఇయర్ రింగ్ పడిపోయింది, పక్కనే పెట్టేశాను. ఇంకా పూజని డిస్టర్బ్ చేయడం ఎందుకు, తర్వాత పెట్టుకుందాం అనేసి అయితే నేను హారతి ఇవ్వడంలో నిమగ్నమయ్యాను. పూజ అంతా చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయింది. ఇక తర్వాత అయితే పేరంటాల కోసం అయితే నేను ఒక ప్లేట్లో జాకెట్ పీసు, అలాగే శనగలు అన్నీ అయితే సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎంతో చాలా చక్కగా అయితే పూజ చేసుకున్నాను. ఈ వీడియోస్ చూసుకుంటుంటే నాకు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకుంటానా అనిపిస్తుంది వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. అంతే కదండి, మరి ఆడవాళ్ళకి పూజలే కదా మరి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఇలా తమలపాకుతో అయితే నైవేద్యాలన్నిటినీ అమ్మవారికి చూపిస్తున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పొద్దు చూసుకొని తులసమ్మ దగ్గరికి కూడా దండం పెట్టేసుకుని తర్వాత అయితే ఇక మా వారికి తాంబూలం ఇచ్చి అక్షంతలు వేయించుకొని ఆశీర్వదించమని అయితే చెప్పాను. చక్కగా కంప్లీట్ అయింది కదా పూజ అంతా. చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు ఈ షార్ట్ వీడియోకి. అందరికీ చాలా బాగా నచ్చింది అనేసి అయితే కామెంట్స్ కూడా పెట్టారు. ఇక ముత్తైదువులకి తాంబూలం అందించేసి అయితే నేను తర్వాత ఇక భోజనం చేసేసి మా ఫ్రెండ్స్ అయితే తాంబూలం ఇస్తాను రమ్మని అయితే పిలిచారు. అప్పుడైతే వెళ్ళాను. ఇక వెళ్ళి ఈవినింగ్ టైంలో అయితే టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్ దగ్గర అయితే నెమలి చూశాను కదా, షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఇయర్స్ అయిందండి నేను ఈ టెంపుల్కి వెళ్తూనే ఉంటాను, కానీ ఎప్పుడు కనిపించలేదు. ఫస్ట్ టైం ఈ టెంపుల్లో నెమలి చూడటం నేను, అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత అయితే ఇక ఇంటికి వచ్చేసాక నైట్ మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వాను. అన్నీ అదే రోజు రావడం, ఇంకా తర్వాత డే రక్షాబంధన్ రావడం అన్నీ ఫుల్ ఎంజాయ్ చేసేసామండి. రక్షాబంధన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోస్ కూడా త్వరలోనే వీడియో పెడతానండి, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది, అందుకోసం కంపల్సరీ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి.